అందరికీ నమస్కారం. వెల్కమ్ టు KishoreTechVision యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క వేతనదారుడు పనులకు వెళ్తూ ఉంటారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ చాలా ఉన్నాయి. అనగా ఎంతమంది పనికి వెళ్ళారు, ఎన్ని రోజులు పనికి వెళ్ళారు, ఎంత వేతనాలని పొందారు, ఇలా చాలా ఉన్నాయండి. అయితే ఈ పథకంలో మహిళలు ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంతమంది పనికి వెళ్ళారు, ఎన్ని రోజులు పనికి వెళ్ళారు అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఈజీగా తెలుసుకోండి. మరి ఈ రిపోర్టు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని చాలామందికి వారి యొక్క మైండ్లో ఒక క్వశ్చన్ రైస్ కావచ్చండి. ఒకటే ఒక ఆన్సర్ అండి. కొన్ని సందర్భాల్లో మనకి జీపీ వైజ్ పర్ఫార్మెన్స్లో ఆ గ్రామంలో ఎంతమంది మహిళలకు పనులు కల్పించబడింది అనేది కూడా ఒక పాయింట్గా తీసుకుంటారండి. అలాంటప్పుడు మనకి ఈ రిపోర్ట్ ఉపయోగపడుతుందండి. కావున ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్ అండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే narega.nic.in వెబ్సైట్ని ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. క్విక్ యాక్సెస్ స్టేట్ రిపోర్ట్స్, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ డెమో వీడియో పర్పస్ నేను డిస్ట్రిక్ట్ బ్లాక్ జీపీని సెలెక్షన్ చేసుకుంటాను. ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే తెలపండి. ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి. ఆ స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ లెఫ్ట్ సైడ్ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ రైట్ సైడ్ ఉంటాయి. ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఈ డెమో వీడియో పర్పస్ 2021-22 ఫైనాన్షియల్ సెలెక్షన్ చేసుకుంటాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది. ఈ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన చాలా రిపోర్ట్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అయిపోతాయి. ఇందులో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డైనమిక్ రిపోర్ట్ ఆన్ పర్సంటేజ్ జనరేటెడ్ బై ఉమెన్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఈ రిపోర్ట్కు సంబంధించిన హోమ్ పేజ్ స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. హోమ్ స్క్రీన్ ఇక్కడ చూడండి, మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ మరి ఒకసారి సెలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ సెలెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ పంచాయత్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ని మరి ఒక్కసారి సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, మీరు సెలెక్షన్ చేసుకున్న పంచాయతీలో ఎంతమంది మహిళలు పనులకు హాజరయ్యారో, ఎన్ని రోజులు పనులకు వెళ్ళారో ఈ రిపోర్ట్ ద్వారా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఈ రిపోర్ట్ను ఒక్కసారి బ్రీఫ్గా పరిశీలిస్తే స్టేటు, డిస్టిక్, బ్లాక్, పంచాయత్, జాబ్ కార్డ్ నెంబరు, అప్లికెంట్ నేము, హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, క్యాస్ట్, ఏజ్, నెంబర్ ఆఫ్ డేస్ వర్క్. ఓకేనండి. ఈ విధంగా ఈ రిపోర్ట్ ద్వారా ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంతమంది మహిళలు ఎన్ని రోజులు పనులకు వెళ్ళారని చెక్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.